ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎలాగైనా సమీరాని బయటికి రప్పిస్తాను, అంతేకాని నేను మాత్రం ఈవిడ ముందు తగ్గకూడదు. అనన్య, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిదీ నీ మెడకి చుట్టుకునే ఉరితాడే అవుతుంది. చూసుకో ఇక నీ పరిస్థితి ఎలా ఉండబోతోందో. శరణ్యపడ్డ నరకానికి అంతకంతా నువ్వు అనుభవిస్తావు. దర్శన్ తిన్న దెబ్బలు అక్కడ సమీర అనుభవిస్తోంది. మీరంతా ఇప్పుడు హ్యాపీనే కదా? మీ మనసులో ఉన్నది ఇదే కదా? నాకేం తెలియదని చెప్తున్నా వినకుండా పోలీసులతో ఇలా ఎర్రకుండించారు. అక్క, భోంచేద్దాంరా. ఆకలిగా లేదా ఆనంద? ఏక్క, మనసు బాగోలేదా? అలాంటిదేమీ లేదమ్మా, మామూలుగానే ఆకలిగా అనిపించడం లేదు, అంతే. అక్క, సరోజరావు గారు ఫోన్ చేశారు. త్వరలోనే నిశ్చితార్థం జరిపించాలి, ముహూర్తం గురించి మాట్లాడదామని చెప్పారు. కానీ ఇంట్లో పరిస్థితి మరోలా ఉంది. ఇదంతా వియ్యాల వరకి మనం చెప్పుకోలేం కదా. అలా అని వాళ్ళు చెప్పిన సంగతి ఆలస్యం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అందుకే ఒకసారి మనం అందరం కలిసి నిశ్చితార్థం గురించి మాట్లాడితే మంచిదేమో అనిపిస్తోంది. అలాగే ఆనంద, ఆలస్యం చేయకుండా వెళ్ళి పంతులు గారితో మాట్లాడరా. అక్కెందుకు ఇలా ఉంది? ఏమైంది? అన్నయ్య, మార్చి కొత్త స్టాక్ని గోడౌన్కి పంపించేశాను. అలాగే ఆ బ్యాలెన్స్ 5 lakhs కూడా ఏజెన్సీకి పంపించేశాను. అన్నయ్య, ఈరోజు స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి కదా, నాకు వేరే పనుంది. నువ్వు వెళ్ళి మన అకౌంటెంట్కి చెప్పి సైన్ చేసేవు. నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉందిరా, ఆ పనేదో నువ్వే చూడు. అన్నయ్య ఏంటి అదోలా ఉన్నాడు? ఏంటమ్మా పిలిచారు? రోహిత్, ఇందాక ఆనంద వాళ్ళ ముందు మేమేదైనా మాట్లాడితే విషయం మరోలా ఉండేదని ఏదో మాటలతో సరిపెట్టాం, కానీ నువ్వెందుకు సమీరాని అరెస్ట్ చేయించావు? అదేంటమ్మా అలా అంటావు? చూడు రోహిత్, దర్శన్ ఏమన్నాడో మర్చిపోయావా? తన విషయంలో మనమంతా ఏదో మనసులో పెట్టుకుని అంతా చేస్తున్నావంట. ఇప్పుడు సమీరాని అరెస్ట్ చేయించింది నువ్వే అని దర్శన్కి తెలిస్తే ఊరుకుంటాడో చెప్పు? ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు? దర్శన్కి శరణ్య కంటే ఆ సమీర ఎక్కువ? అయినవాడు నా తమ్ముడమ్మా, అంటే ఒక మాట అంటాడు. కానీ ఇదొక ఆడపిల్ల జీవిత సమస్య కదమ్మా. శరణ్యకి ఏమైనా అయితే రెస్పాన్సిబిలిటీ మన ఫ్యామిలీదే కదా. రోహిత్, ఈ ఫ్యామిలీ అంతా ఒకటే అన్న తీరు నాకెందుకో ఇంట్లో అనిపించడం లేదురా. సమస్య వచ్చింది వాళ్ళ ఫ్యామిలీలో, మన ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతేనే మంచిదిరా.
నాకేం అర్థం కావట్లేదు ఆనంద. మన ఫ్యామిలీలో ఇటువంటి పరిస్థితుల్ని మనం ఫేస్ చేయడమేంటి? అన్నయ్య వదిన ఎంత బాధపడి ఉంటారో, ఎలా మనస్తాపం చెందుంటారో. దీనంతటికీ కారణం దర్శనే కదండి. తన ప్రవర్తన ఉన్నట్టుండి ఇలా మారిపోవడం కన్నవాళ్లుగా మనకైనా కరెక్ట్గా అనిపిస్తోందా? దర్శన్ మనసుని ఎవరో కలుషితం చేసినంత మాత్రాన ఈ కుటుంబంలోని బంధాలు కలుషితం అయిపోవండి. ఇప్పుడొచ్చిన మనస్పర్ధలు వచ్చినట్టే తిరిగి వెళ్ళిపోతాయి. పదిలంగా చూసుకుంటున్న ఈ అనుబంధాలను పడిపోకుండా చూసుకునే బాధ్యత నాది. మీరేం దిగులు పడకండి, అంతా నేను చూసుకుంటాను. నిజం చెప్పవే, ఆ శరణ్ నేనేం చేశావు? ఎక్కడుంది? అయ్యో మేడం, ప్లీజ్, మీరేం మాట్లాడుతున్నారు? మీకు దండం పెడతాను, నాకేం తెలీదు, నన్ను విడిచిపెట్టండి మేడం, ప్లీజ్. ఏంటి నిన్ను విడిచిపెట్టేది? ఆయన నువ్వు ఇలా నిజం చెప్పవులే గాని చెప్పవే. నాకేం తెలీదు మేడం. నిజం చెప్పు. చెప్పు మేడం, చెప్పవే, చెప్పు. మేడం, చెప్పు. తెలీదు. చెప్పమంటుంటే అర్థం కావట్లేదా? మేడం, చెప్పు. ప్లీజ్, కొంచెం చెప్పు. చెప్పవే, చెప్పు. ఎక్కడ శరణ్య? మేడం, చెప్పు. ప్లీజ్, నాకు తెలీదు. చెప్పు. చెప్పవే. నాకేం తెలీదు మేడం. నిజం చెప్పు. ప్లీజ్, కొట్టకండి. ఇన్స్పెక్టర్ గారు, సమీరాని అరెస్ట్ చేశారంట. అవును మేడం, పాపం మీరు మీ మరిది గారి మీద కేసు పెట్టి పొరపాటు చేశారు, కానీ అసలైన విలన్ ఈ అమ్మాయే. ఇంతకీ ఏమైనా నిజాలు బయట పెట్టిందా సార్? ఇప్పటి వరకు ఏం చెప్పలేదు, కానీ ఇంకా సేపు కోర్టింగ్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా చెప్పేస్తుంది.